ఫ్రెషర్స్కి ఇన్ఫోసిస్లో మళ్ళీ లే ఆఫ్స్ అనమాట. సో దీనికి సంబంధించి వీళ్ళు అసైన్మెంట్లు పెట్టడం ముందు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్ఫోసిస్లో ముందు తీసేసుకున్న తర్వాత ట్రైనింగ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అసైన్మెంట్లు పెడుతున్నారు. అసైన్మెంట్లు క్వాలిఫై అయితే తీసుకుంటున్నారు. ఒకవేళ అసైన్మెంట్ క్వాలిఫై కాకపోతే అక్కడ మళ్ళీ లే ఆఫ్స్ చేస్తున్నారు. రీసెంట్గా లాస్ట్ మనం కోర్టుకు వెళ్ళి కొంతమంది తీసేస్తే కోర్టుకు వెళ్ళి అదంతా చేసినాక వీళ్ళు అసలు కార్మిక చట్టం వర్తించదు, వాళ్ళు ఫుల్ టైం ఎంప్లాయీస్ కాదు అంటున్నారు. సో అందుకని మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, జాబ్ వచ్చినంత మాత్రాన ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎస్పెషల్లీ ఇన్ఫోసిస్లో ఆ అసైన్మెంట్లు మళ్ళీ ఖచ్చితంగా మనం క్లియర్ చేయాలి. అండ్ వీళ్ళందరికీ మళ్ళీ ఒకవేళ జాబులు పోయిన వాళ్ళందరికీ మేము ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తామంటున్నారు. ఎనీవే ఇన్ఫోసిస్ ముందేగానే వీళ్ళని రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడే మొత్తం టెస్ట్ చేసి తీసుకోవచ్చు కదా, అప్పుడు ఇంకా బాగుంటుంది కదా అనేది నా ఒపీనియన్. ఎనీవే ఇన్ఫోసిస్ అయితే ఇలా చేస్తూ ఉంది. సో మీరు ఒకసారి చూసుకోండి. సో అంటే జాయిన్ అయ్యేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ తెలుసుకొని పెద్ద కంపెనీ ఎంఎన్సీ కంపెనీ కదా అని కాకుండా మొత్తం క్లియర్గా టర్మ్స్ అండ్ కండిషన్ తెలుసుకొని స్టెప్ తీసుకోండి. థ్యాంక్ యూ.